రాజుల కాలంలో గెలిచినోడు రాసిందే చరిత్ర అయింది అన్నట్టు ఎన్కౌంటర్లలో పోలీసులు చెప్పిందే నిజమని నమ్మద్దు అన్నట్టే చెప్తున్నారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు. అదే ఆ నడుమ రౌడీ షీటర్ రియాజు తన నుంచి తప్పించుకొని పోతుంటే ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెప్పారు కదా పోలీసులు. అవో అది నిజంగానే కాదని అంటున్నారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు. Riaz is not the rowdy shooter that he was made out to be. The way Pramod died is very mysterious, suspicious. ఇన్నరా అసలు రియాజు రౌడీ షీటరే కాదట. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తోడుతుంటే కొత్త కొత్త ముచ్చట్లు బయటపడ్డాయట. అవి ఏంటివో తెలుగులో మాట్లాడేకి అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. ఎవరైతే రియాజ్ ఉన్నారో తను ఒక బైక్ రికవరీ ఏజెంట్. తనకు అక్కడ ఆ బైక్ రికవరీ చేస్తుండగా ఒక బైక్ లో తనకి 3 lakhs రూపీస్ దొరికేది. ఆ 3 lakhs రూపీస్ ఏవైతే ఉన్నాయో తను ఆ 3 lakhs రూపీస్ ని ఖర్చు పెట్టేశాడు. ఒక బర్గ్మ్యాన్ స్కూటీ కొన్నాడు, ఇంకో కొంచెం అమౌంట్ తన దగ్గర ఉండేదో లేదో ఓవరాల్ గా ఖర్చు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ కరెన్సీ నోట్ రాకెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాజ్ ని చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది మనీ రిటర్న్ ఇవ్వడానికి. ఆ టైంలో అది ఓవరాల్ సంఘటనలో ప్రమోద్ కానిస్టేబుల్ గారు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడ. ఇన్నరా రియాజ్ అనటైన బండ్ల రికవరీ ఏజెంట్ అట. అంటే లోన్ల మీద బండ్లు తీసుకొని కిస్తీలు కట్టకుండా తప్పించుకొని తిరిగేటోళ్ళను దొరకబట్టి బండ్లు తీసుకొచ్చే జాబ్ చేస్తాడట. అంతేకాదు కానిస్టేబుల్ ప్రమోద్ సావుకు రియాజ్ కు ఎటువంటి సంబంధం లేదట. దానికి ఆధారాలు కూడా లేవట. కానిస్టేబుల్ ను ఎట్లా చంపిండు, ఆయుధాలు ఏంటి అనేది పోలీసులు చూపెట్టాలి కదా. కానీ ఆ ఆధారాలు ఏమి లేవట పోలీసుల తాన. మరి ప్రమోద్ను ఎవరు చంపిండ్రు, దానికి రియాజ్ కు ఏంటిది సంబంధం అని ఆరాధిస్తే అసలు ముచ్చట బయటికి వచ్చిందట. బైక్ రికవరీ ఏజెంట్ అయిన రియాజు ఆసిఫ్ అయినట్టు ఆయన దగ్గర బండిని రికవరీ చేసిండట. దాని డిక్కిలో 3 లక్షల దొంగ నోట్లున్నాయట. వాటిని రియాజు మందికిచ్చి తన ఫోన్లకు వచ్చి తట్టు చేసుకున్నాడట. అయితే ఈ దొంగ నోట్ల దందా ఎక్కడ బయటపడుతుందో అని రియాజును లేకుండా చేద్దాం అనుకున్నారట ఆసిఫ్ కి అంగోళ్ళు. ఆ ముచ్చట తెలిసిన రియాజు తన రక్షణ కోసం పోలీసులకు దొంగ నోట్ల ముచ్చట చెప్పిండట. దానికి రియాజును కాపాడటానికి పోలీసులు 1 లక్ష లంచం అడిగినరట. దాంట్లో కానిస్టేబుల్ ప్రమోద్ నడిమిట్లో ఉండి నడిపిస్తున్నాడట. ఒక్కసారి పై ఆఫీసర్లకు తెలియకుండా ప్రమోద్ రియాజు ఇద్దరు ఒక కాడ కలుసుకున్నారట. ఆ ముచ్చట ఆఫీస్ కు తెలిసి వచ్చి కానిస్టేబుల్ చంపిండట. రియాజ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడట. ఆ దొంగ నోట్ల వ్యవహారంలో ఎవరో పెద్ద రాజకీయ లీడర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేరు బయటికి రావద్దు కాబట్టి ఈ దొంగ వ్యవహారాన్ని గంప కింద దాచిపెట్టాలి కాబట్టి రియాజ్ ఒక్కనే లేపేస్తే సరిపోతుందని ఎన్కౌంటర్ చేసిండ్రట పోలీసులు. అంతేగాని రియాజు పోలీసుల తుపాకులు గుంజుకునుడు లేదు, చంపే ప్రయత్నం చేసుడు లేదని చెప్తున్నారు. ఏదో పెద్ద కుంభకోణం బయటికి రాకుండా చేస్తానికే ఈ ఎన్కౌంటర్ కట్టుకథ అని చెప్తున్నారు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు. మరి చూడాలి తర్వాత ఎన్ని మలుపులు తిరుగుతుందో రియాజ్ ఎన్కౌంటర్ కేసు ముందు ఏమవుతుందో చూడాలి. ఓర్ని అన్యాలం పాడుగాను ఏం కాలం మోపైంది దునియాల. ఇదివరకు అంగడికి పోయి అగ్వ సగ్వ సరుకులు అనేది, కానీ కనిపించని కంపెనీడు సామాన్లు మేరుబారం చేసి అమ్ముడేందో, వాటి బొమ్మలు కంప్యూటర్లలో చూసి కాయసుబడి జనం కొనుడేందో గాని బ్రహ్మంగారికే అంతుబట్టని లోకం నడుస్తున్నాయి దునియాల. దానికి తగ్గట్టే మోసాలు కూడా చేసేటోళ్ళు మోపైతున్నారు. ఇవో అన్న జేబులో ఉన్న పైసలను ఇంటికి రాకుండా కంటికి కనిపించకుండా అక్షరాల 1,87,000 రూపాయలను కొట్టేసిరట ఎవరో మోతేవారి పడి వేగాళ్ళు. అది ఎట్లనో చూపిస్తున్నాడు చూడండి. Not cheating. How cheating it is.
చూసిండ్రా ఇండ్లలో పరుచుకునే టైల్స్ అనేటివి ఉంటాయి కదా అగో వాటి ముక్కలను పెట్టెల సమానంగా ఉండేటట్టు కటింగ్ చేసి మంచిగా ప్యాకింగ్ చేసి సెల్ ఫోన్ కు బదులు దీన్ని ఇంటికి పంపించిండ్రు. బెంగళూరులో ఉండే ప్రేమనంద అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు 1,87,000 రూపాయలు ఆన్లైన్ లో పేమెంట్ చేసి సామ్సంగ్ ఫోన్ ఆర్డర్ పెట్టిండట. ఎంత పాయిరం కొద్దీ ఎన్ని రోజుల నుంచి కలలు గాని కాయిసుబడి కొందాం అని ఆశపడి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిండో ఏమో. పార్సిల్ రాగానే పానమంతా లేచినట్టు అయ్యి వీడియో తీసుకుంటా ఇప్పుడు మొదలు పెట్టిండు. ఇంకేమున్నది సెల్ ఫోన్ కు బదులుగా ఈ టాయిలెట్ ముక్క దర్శనం ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడికని పోవాలి, ఎవరైనా అడగాలి. ₹1 కాదు ₹2 కాదాయే. ఆఫర్లు మంచిగా ఉన్నాయని విలువైన వస్తువులు సగం ధరకే వస్తున్నదని ఊరు పేరు లేని ఆన్లైన్ దుకాణాల కొనకుర్రి. వాని వివరాలు దొరకబట్టి దానికే పుణ్యకాలం పుట్టుకు అంటది. కాబట్టి మోసాలు చేసేటోళ్ళు ఆన్లైన్ లో అడుగడుకు మోపైతున్నారు. జర పైలం.